నయనతార తాజాగా ధనుష్ వివాదం మీద స్పందించింది. నయనతార తానేమి తప్పు చేయనప్పుడు ఎవరికో ఎందుకు భయపడాలి, తాను చేసేది రైట్ అని అనుకున్నప్పుడు ఎందుకు భయపడాలి అంటూ వివాదం మీద రియాక్ట్ అయింది. ధనుష్ని తాను ఫ్రెండ్ అని అనుకుందట, సాయం చేస్తాడని ఆశించిందట. అందుకే ఆ సినిమా కోసం ఎన్ఓసిని అడిగిందట. కానీ ధనుష్ ఇవ్వలేదట. అది అతని సినిమా, ఇవ్వకపోవడం అతని ఇష్టమని చెప్పుకొచ్చింది. కానీ బిహైండ్ ది సీన్స్ వాడుకుందామని, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నావో కనుక్కుందామని మేనేజర్ కి ఫోన్ చేసిందట. నేను రౌడీనే అనే చిత్రం చుట్టూ ధనుష్ నయనతార మధ్య జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే. నెట్ఫ్లిక్స్ కోసం నయన్ చేసిన ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఆ సీన్లను వాడుకున్న సందర్భంగా జరిగిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నయన్ రాసిన బహిరంగ లేఖ, అందులో ధనుష్ గురించి చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే. ఆ లేఖపై నయన్ ను కొందరు విమర్శిస్తే ఇంకొందరు ధనుష్ ను సపోర్ట్ చేశారు. నెట్ఫ్లిక్స్ కి నువ్వు ఫ్రీగా డాక్యుమెంటరీ చేసి పెట్టడం లేదుగా, కోట్లు తీసుకుంటున్నావు కదా అని నయన్ ని విమర్శించారు. ధనుష్ సైతం పాతవి ఏవో మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడంటూ నయన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే తాజాగా నయనతార ఈ వివాదం మీద స్పందించింది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్ క్లారిటీగా చెప్పింది. నేనేమి తప్పు చేయనప్పుడు, నేను చేసింది రైట్ అని నాకు తెలిసినప్పుడు నేను ఎవరికో ఎందుకు భయపడాలి, అసలు ఏం జరిగిందో చెబుతాను. ధనుష్ మా ఫ్రెండ్ అని అనుకున్నాం, అందుకే ఎన్ఓసి కోసం అడిగాం. అక్కడి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. నాకు ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడడమే ఇష్టం, అందుకే ధనుష్ ను రీచ్ అవ్వాలని అనుకున్నాం. కానీ అది కుదరలేదు.